ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను కదా, అది తింటానన్నమాట. సో ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ వచ్చేసి హయాత్ ప్లేస్. సో ఇక్కడ హాస్పిటాలిటీ అంత బాగుంది. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వచ్చాయో, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. సో ఆలూ పరాఠా, నాకు ఎంతో ఇష్టమైన ఆలూ స్టఫ్డ్ ఆలూ పరాఠా. ఇది కూడా కొంచెం హెల్దియర్ వర్జన్ ఏనండి, నో ఘీ నో బటర్. సో దీంతో పాటు మంచి కొబ్బరి చట్నీతో ట్రై చేస్తాం. యాక్చువల్గా ఆలూ పరాఠా అనేది పెరుగుతో ట్రై చేయాలి, నేను డిఫరెంట్ కదా. తర్వాత ఎగ్ దోశ, ఇది నా కోసం, అది మా ఆయన కోసం, కానీ నేను కొంచెం టేస్ట్ చేస్తా. మా హైదరాబాద్లో అయితే ఎగ్ దోశ అంటే కడక్గా పిజ్జా లాగా ఉంటుంది అనమాట. రఫ్ రోడ్ మీద నడుస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉంది. పల్లీల చట్నీతో తిందాం. పల్లీల చట్నీ కాదు, అథెంటిక్ టమాటా పచ్చడి, పల్లీలు, టమాటా, కొత్తిమీర అలా నూరి పెడితే ఎంత బాగుందో. ఎందుకు నేను విజయవాడ వచ్చాను, వర్క్ కోసం వచ్చాను, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే తినడానికి వచ్చా. ఇక్కడ ఈ ఆథెంటిక్ ఫుడ్ ఉంటుంది కదా, ఒంటికి పడుతుంది. మన దగ్గర తినేదంతా కెమికల్స్ ఇవి అవి. సో దిస్ ఈజ్ లైక్ ఎగ్గు దోశ, బాగుంది. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే మా ఆయన అన్నాడు, ఏదున్న ఎక్కడికి వెళ్ళినా స్టైల్గా తింటూ ఉండాలి నువ్వు అన్నాడు. అందుకే ఇది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బేక్డ్ పొటాటో, టమాటో, నాకు అది తెలియదు అయ్యా. నేను నా చేతితో ఈ చేతితో తింటా నేను. మా ఆరిఫ్ గారు చికెన్లు మటన్లు తక్కువ, కానీ ఎగ్ రోజు గుడ్డు పెట్టినా శుభ్రంగా తింటాడు అనమాట. ఏ రకమైన వంకలు లేకుండా మన పక్క వాళ్ళ ప్లేట్లో వచ్చి కూడా తీసుకొని తింటూ ఉంటాడు. ఫ్రెంచ్ ఆమ్లెట్, సేమ్ మా ఆయనలాగే ఉంది. అంటే మా ఆయనకి ఇష్టమైన టేస్ట్. మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ముందే చెప్పాడు మా మేడం, ఎక్కువ సాల్ట్ ఇవ్వండి తింటూ ఉంటుంది అని. ఇలా కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తినాలి. నైస్. గిల్ట్ ఫ్రీ హెల్దీ ఫుడ్ తిందాం అనుకున్నాను, కడుపుకి తగ్గినట్టు హెల్దీగా తిందాం అనుకున్నా, తింటున్నాను. దిస్ ఇస్ లైక్ బేక్డ్ పొటాటో, నేను ఎప్పుడు తినలేదు. ఐ వాంట్ టు ట్రై దిస్ వన్స్. నువ్వు అన్నీ చెప్తావు, ఎప్పుడు తినలేదు. నేను నిజంగా ఎప్పుడు బేక్డ్ పొటాటో ఎప్పుడు తినలేదు. నువ్వు నన్ను అడిగావు పాపం ఎన్నిసార్లు. అడిగితే నేను నిన్ను ఉడకబెట్టేసి ఇచ్చేదాన్ని, కానీ నాకు ఇలా అర్థమయ్యేది కాదు. ఎనీవేస్, దిస్ ఇస్ లైక్ మై బ్రేక్ఫాస్ట్. నాకు కాఫీలు టీలు ఎక్కువ, అందుకే వాటర్ మిలన్ జ్యూస్. వావ్, ఇలా కడుపు నిండా తినాలి, ఎంజాయ్ చేయాలి, ఇటు గురించి అటు గురించి వదిలేయాలి, హ్యాపీగా ఉండాలి. సో మీరు కూడా బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు, అండ్ విజయవాడలో ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఏం చూడొచ్చు, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇవన్నీ కామెంట్స్లో మాట్లాడుకుందాం. బై బై.